ఈ ఆన్లైన్ బెట్టింగ్లు, ఆన్లైన్ యాప్లు ఎంత రిస్క్గా ఉంటున్నాయంటే యువత, కుర్రోళ్ళు, పెద్దోళ్ళు అందరూ కూడా కొంచెం ఆలోచించాలి. ఇప్పటికైనా మనం కష్టపడిందే మనకు ఫలం దక్కుతుంది. అంతేగాని రాత్రి రాత్రి బాగుపడిపోదాం, ఆ బెట్టింగుల్లో వచ్చేస్తే ఎందుకు వచ్చేస్తే ఎవడు దెబ్బెట్టేస్తాడు మీకు ఎలా డబ్బులు పనిచేస్తాడు ఆ బెట్టింగ్ యాప్ వాళ్ళు? ఆడికి లాభం చూసుకుంటాడు కదా, చివరికి సంకలాగిపోయి మీ జీవితాలే కదా. కొంచెం ఆలోచించండి. ఏదో ఒక 500, 1000, 2000, 10,000 పోయిందంటే పోనీ సర్లే, కింద మీద పెట్టి ఒక 50,000 పోయింది. పోయినప్పుడు ఏం చేయాలి? దత్తూరికి వెళ్తే మానేయాలి కదా. అబ్బే, అలా ఉండలేదు మీకు. 50,000 పోతే ఇంకో 50,000 అప్పటికి వచ్చి మళ్ళీ ఆడేస్తారా? ఎందుకు? ఎక్కడ వచ్చేస్తే మీకు? ఈరోజు 50,000 రాని రేపు 50,000 ఎక్కడి నుంచి వస్తాయి? ఆడెవడో అలాగే 60 లక్షలు 70 లక్షలు ఆడాడండి ఆట. ఇప్పుడు ఎవరికి తెలియకుండా సందుగొంతులలో తిరుగుతున్నాడంట. నైట్లు వెళ్ళొస్తున్నాడు ఇంటికి. ఎందుకు ఆశపడదు? ఎందుకు ఆశ? దురాశ దుఃఖానికి చేయటన్నారు పెద్దలు. ఎక్కువ ఆశపడకండి, కష్టపడి పని చేసుకోండి. మనం కష్టపడిందే మనకు ప్రతిఫలం ఎప్పుడైనా. సో